దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము నాకేమి కొదువా, నాకేమి కొదువా, నా ధోడుండా, ఇంకా నాకేమి కొదువా, నా ధోడుండా. నా చిన్నతనంలో మా ఊరి దేవాలయం నుండి శ్రావ్యముగా వినిపించే ఆ గీతము, ఆ పాత పాటలు అన్నీ కూడా అండి ఇప్పుడు దాదాపుగా ఎక్కడ వినపడడం లేదనేదే అనుకోవాలండి. సంగీతపరమైన అట్టి పాటలు పూర్వపు తరానికే గాని నేటి ఫాస్ట్ బీట్ తరానికి అంతగా రుచించనందున వినబడడం లేదనిపిస్తుంది. అంతేగానండి వేరే ఉద్దేశమేమి కాదు. అవును, మననాథుడైన యేసుప్రభు శ్రీకరుడు శ్రేష్ఠ ధననిధి, ఆయన బిడ్డలమైన మనకు ఎట్టి కొదువయు ఉండదు. ఉన్నది అంటే అట్టి జీవితంలో ప్రభు లేడనే అనగా ప్రభువునకు స్థానము మన హృదయంలో లేదనేది అర్థమవుతుందండి. దీనికి సాదృశ్యంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం ప్రకారం, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం ప్రకారం పేర్కొనబడిన ఒక యవ్వనస్తుని విషయం మనం గమనిద్దామండి, పరిశీలిద్దాం. యేసు ప్రభు యొద్దకు వచ్చి ఆ యవ్వనస్తుడు నిత్యజీవం పొందడానికి నేనేమి చేయాలని అడిగాడండి, చాలా వినయముగా. ప్రభు కూడా ఎంతో ప్రేమగా చెప్పిన విషయాలన్నీ విని, నేను అన్నిటినీ ఆచరిస్తూనే ఉన్నాను బాల్యం నుండి, ఇక నాకు ఏమి కొదువా ఏమిటి అని ప్రశ్నించాడండి ప్రభువుని. అందుకు ప్రభు అంటున్నారు, ఇంకా నీకు ఒక్కటే కొదువుగా ఉన్నది. ఏమనగా, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అని బోధించారండి. అలా చేశాడా లేదనే వాక్యం చెబుతుందండి. ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడట. ఎంత శోచనీయం కదండి. అతడు ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నాను అన్నాడు కదా, మరి ఇంక నాకు ఎట్టి కొదువయు లేదు అనుకున్నాడు. కానీ అన్ని కొదువులే అతనిలో వాక్యములో పరికిస్తే అతనిలో మొదటిగా కనపడేలో ఒక కొదువ ఏమనగా, మొదటిగా ప్రభు ప్రేమను గ్రహించలేని కొదువ. అతడు ప్రశ్నించగానే ప్రభు అతనిని ప్రేమించి సమాధానము చక్కగా చెప్పారండి. కానీ అతడు గ్రహించాడా? గ్రహించలేదు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతునని దేవుని యొక్క ఆహ్వానం మనందరికీ కూడా ఆహ్వానం పలుకుతుందండి. కానీ ఆ యవనస్తుడు మర్చిపోయాడు. రెండవదిగా పేదల పట్ల ప్రేమ లేని కొదువ. ఆస్తి అమ్మి బీదలకు పంచిపెట్టమని చెప్పగానే అతడు చేయలేదు. కారణం, పేదలను ఆచరించడంలో కొదువ. పేదలకు అప్పు ఇచ్చువాడు యెహోవాకు అది చేసినట్టు అన్నారు కదా, అనగా సహాయం చేసినట్టు అన్నారు కదా, అది చేయలేకపోయాడండి. మూడవదిగా ధనాశ వీడుటలో కొదువ. పైన చెప్పిన విధంగా చేయకపోవడానికి కారణం అతనిలోని ధన వ్యామోహమే. క్షయమైన ధనాన్ని చూసి, అనగా నాశనమయ్యే ధనాన్ని చూసి అక్షయమైన నిత్యము ఉండే ఆ పరలోక ధనాన్ని కోల్పోయిన యవ్వనస్తుడయ్యాడు. నాలుగవదిగా అర్హత కొదువ. ప్రభువును వెంబడించినచో నిత్య రాజ్యం వారసుడయ్యేవాడు. కానీ దేనికైనా పాత్రత అనగా అర్హత ఉండాలి కదండి, అర్హత కోల్పోయాడు. ఐదవదిగా ప్రభును వెంబడించడంలో కొదువ. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల ప్రతి దినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలని నన్ను ప్రభు ఆహ్వానము తెలిసిన వాడైనప్పటికీ నేను నా ధనము, నా కుటుంబము, నా వ్యవహార లోలత్వము అనే వాటినే చూసుకున్నాడండి. తనను తాను ఉపేక్షనగా విడిచిపెట్టకుండా కోరుకున్నాడండి. అందుకే దుఃఖంతో వెళ్ళిపోయాడు. ఆ యొక్క మాటలు అతనికి ఇష్టం లేక. ఏడవదిగా ప్రభు లేని జీవితము అసలైన కొదువ. నలుగురితో పాటు తాను వచ్చాడే కానీ సంపూర్ణ సమర్పణతో తాను రాలేదు. కేవలం ఇతరుల కోసం తనను తాను ప్రచురపరుచుకొని వ్యక్తీకరించుకున్నాడు. బాహ్యాచారాలు మాత్రమే కానీ ఆంతర్య శుద్ధి లేదండి అతనిలో. అందుకే హృదయ రహస్యములు ఎరిగిన ప్రభు ఇలాగా అన్నారు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జముల దూరుట సులభం అన్నారండి. అతనిలో ఇన్ని కొదువులు ఉన్నాయి కనుకనే అతనికి నిత్య జీవం అందని పండు అయ్యిందండి. నేటి మన పరిస్థితి ఏమిటో ఒకసారి పరిశీలించుకుందామండి. వాక్యం ప్రకారంగా, దేవుని మాటల ప్రకారంగా ప్రభు బిడ్డలము అని చెప్పుకుంటున్నాము, ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాము, వాక్యం ధ్యానిస్తున్నాము, వాక్యాన్ని వివరిస్తున్నాం. కానీ మనలో కొదువులు లేవంటారా? ఉంటాయండి, తప్పకుండా ఉంటారు. ఆ యవ్వనస్తునిలో మాత్రమే కాదు, మరెన్నో కొదువులు మనలో కూడా ఉండవచ్చు, ఉన్నాయి కూడా. మనలోని కొన్ని కొదువులను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. దాతృత్వంలో కొదువ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము
రెండో 8వ అధ్యాయం 2వ వచనం ప్రకారము మాసిదోనియ సంఘం వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించి ఉన్నదని అపోస్తలుడైన పౌలు ప్రశంసించాడండి కొరింథీయు సంఘాన్ని. ఈనాడు ప్రభు మనలను అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి చెందించగా అట్టి దాతృత్వం కలిగి ఉన్నామా లేక కొదువు కలిగి ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్న వేసుకోవాల్సిందే కానండి, మనం ఆలోచించాల్సిందే. కానీ ఇది ఎవరికి వారి వ్యక్తిగత విషయం కదండి. రెండవదిగా విశ్వాసంలో కొదువ. రోమపత్రిక 10వ అధ్యాయం 11. యేసు ప్రభువుని నమ్మి నోటితో ఒప్పుకొని హృదయములో విశ్వసించి ఆయనను ప్రకటిస్తున్నామా లేక విశ్వాస కొదువులో ఉన్నామా? మనకు మనమే దేవుని వాక్యము చదువుకొని ప్రార్థన చేసుకొని స్తుతి ఆరాధన చేసి మనము ఉండడమే కాకుండా ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నామా, ఒప్పుకుంటున్నామా? విశ్వాసములో మరి మనం ఎదుగుతున్నట్టు ఇతరులను కూడా వాక్యములో మరి అభివృద్ధి పొందడానికి మనం ఏమన్నా పోరాటం చేస్తున్నామా అని మనల్ని ప్రశ్న వేసుకోవడం అండి. డబ్బు అనేది ఎంతోమంది దాన ధర్మాలు ఇవ్వబట్టే ఇంకా ఈ ప్రపంచం నిలబడి ఉన్నదండి. ఎంతోమందికి పేదలకు, అనాథాశ్రయాలకి, ఓల్డేజ్ ఉమెన్ హాస్టల్స్కి ఈ విధంగా ఎంతోమంది ఎన్నెన్నో మరి గొప్ప కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారండి. మరి వారి గురించి అని కాదు కానీ మరి కొంతమంది కొన్ని విషయాలలో మనము ఉన్నప్పుడు కొన్ని మనం మర్చిపోతూ ఉంటాము. అవి వాక్యం ద్వారా దేవుడు ఒక్కొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. అంతేగాని మీరు ఇవ్వట్లేదని కాదు అని ఎవ్వరు దేవుడు ఏమీ మాట్లాడలేదండి. మనల్ని మనం పరిశీలించుకోమని దేవుడు ఈ యొక్క ఉదాంతము మనకి నేర్పిస్తున్నారండి. చాలామంది లక్షలు కోట్లు ఇచ్చి అనాథాశ్రయాలు కట్టించి వారికి సకల సౌకర్యాలు మరి కుదురుస్తున్నారండి. అటువంటి వారికి దేవుడు ఎంతో ఉచితమైన మంచి మనసు ఇచ్చారు కదండి. ఈ విధముగా ప్రపంచంలో కోకొల్లలు ఉన్నారండి ఇచ్చేవారు. దాతృత్వంతో హృదయపూర్వకముగా వారికి ఉండిన లేకపోయినా ఇచ్చారండి. ఆ యొక్క కోవిడ్ సమయంలో అయితే ఎంతమందో ఎన్నెన్నో ఎంతోమందికి ఉచితంగా మరి ఇంటింటికి వెళ్ళి కూడా సహాయం చేసిన గొప్ప పుణ్యమూర్తులు కూడా ఉన్నారండి. మూడవదిగా దేవుని సారూప్యతలో కొదువ. రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం ప్రకారం దేవుడు తాను ఎరిగిన వారిని తన సారూప్యత గలవారగుటకు నిర్ణయించుకున్నాడు. అట్టి సారూప్యంలో మనము ఉన్నాము. ఆయన మనల్ని ఎరుగవలనంటే మనము ఆయనను తెలుసుకొని ఉండాలండి. అట్టి సారూప్యత కొదువు కలిగిన వారమా కాదండి. మనము దేవునిని ఎక్కువగా క్షుణ్ణంగా తెలుసుకున్న వారం కదా. క్రీస్తు పడిన శ్రమలలో కొదువ. కొలసి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ప్రకారం ప్రభు పొందిన శ్రమల మహానుభావం కలిగి ఉండి ఆయన కొరకు జీవిస్తున్నామా, కొదువు కలిగి ఉన్నామా? ఆయన కోసమే జీవిస్తున్నాం కాబట్టి అండి ఇంకా మన వాక్యం చదువుతున్నామా, అనేక మంది గురించి ప్రార్థన చేస్తున్నాము. మనకున్న దాంట్లోనే ఇతరులకి ఏదో ఒకటి ఉచితంగా ధారాళంగా మనస్ఫూర్తిగా కూడా ఇవ్వగలుగుతున్నామండి. దేవుని యొక్క శ్రమలు మనము కూడా మరి పొందుకుంటున్నాం కాబట్టి. ఉపచర్యలో కొదువ. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 29-30 వచనములలో చెప్పబడినట్లు అనేకుల వలె ఆయన కొరకు ప్రాణం పెట్ట సిద్ధముగా ఉన్నామా లేక సేవలో పరిచర్యలు ఎదురయ్యే ఆటంకాలకు బెదిరి పారిపోయే కొదువు కలిగి ఉన్నామా చూచుకుందామండి. అట్టి పారిపోయే వారముగా కాకుండా ఈనాటి సేవకులు, భక్తులు, విశ్వాసులు, మిషనరీ వారు మరి ప్రార్థనా పరులు ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పేవారు, అడవుల్లో, ఎడారులో, లోయల్లో, స్లమ్ ఏరియాలో కూడా సువార్త చెప్పే కోకొల్లలు ఎంతోమంది ఈసడిస్తూ ఉంటారండి. మరి కొంతమంది ఎంతో ప్రేమించి దరి చేర్చుకొని ప్రార్థన చేసుకొని మరి వారికి ఉచితంగా ఏదో ఒక కానుకిస్తూ ఉంటారు. అట్టి వారముగా కూడా అనేక మంది బిడ్డలు మరి ఎన్నో పరిస్థితులు మరి ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మరి ఈ యొక్క సువార్త అనేది వారు నిర్విరామముగా చేస్తున్నారండి. ప్రతిదీ కూడా దేవునికి భయపడుతున్నారు కానండి ప్రజలకు భయపడతలేదు. మేము దేవుని గురించి చనిపోవడానికి మేము సిద్ధమని అనేక మంది బిడ్డలు ముందడుగులు వేస్తున్నారండి. అందుకు దేవుని స్తోత్రం అండి. ఆయన యొక్క ఉచితముగా ధారాళముగా వాక్యమును అందించి ధైర్యముగా ముందుకు వచ్చి పోరాటం చేస్తున్న వారు కోకొల్లలు ఉన్నారండి. ఆరవదిగా దైవభక్తిలో కొదువ. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారము సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉండగా కొదువ కలిగి ఉన్నామా అన్నదండి. సంతుష్టి సహితమైన భక్తి. మరి మనకి భక్తి చాలా ఉన్నదండి. మనకు మనమే కాకుండా ఇతరులు కూడా ఆ విధంగా భక్తిగా ఉండాలని ప్రార్థన చేసిన మనం ఎట్లాగా మరి దేవుని యందు ఆసక్తిగా ఉన్నది ఇతరులకి ఉండాలని
ఇతరులకు వెళ్ళి మరి వాక్యం చెప్పేవారు ఉన్నారు. ఇతరులు మనం ఎంత తింటున్నామో ఆ వారు కూడా తినాలని అనేక మంది బిడ్డలు కూడా ఉచితంగా అనేక మంది వస్త్రాలని, మరి కావలసిన వస్తువులని, ఆహారమని ప్రతిదినం ఆహారం పంచేవారు ఉన్నారండి. ఈ విధంగా కోకొల్లలు ఉన్నారు. అది దేవుని యొక్క భక్తి, దేవుని యొక్క ప్రేమ పొందుకున్నవారు, దేవుని యందు విశ్వాసం కలిగిన వారు చేసే పనులు కోకొల్లలండి. ఎంతో ప్రేమ కలిగి చేస్తున్నారండి. నన్ను పోలి నడుచుకోండి అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు పౌలు గారు కూడా ప్రతిదీ కూడా ఎన్నో కష్ట నష్టాలు ఉండినప్పటికీ కూడా ఆయన చేశారు కాబట్టి ఆయన ధైర్యముగా మనకి చెప్పగలుగుతున్నారు. నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగారండి. అట్లాగా ఈ దినాలలో కూడా ఆ విధముగా మరి అనేక ఉచితమైన గొప్ప కార్యాలు చేసేవారు కోకొల్లలు ఉన్నారండి. 7వదిగా ప్రేమలో కొదువ. యోహాను పత్రికలో దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడు తెలుసుకొనలేడు. తాను చూచిన సహోదరుని ప్రేమించలేని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. అంతేకాదు, నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన వాడు అబద్ధికుడు అని వాక్యం చెబుతుందండి. అట్టి ప్రేమలో కొదువ కలిగి ఉన్నామేమో మనల్ని మనం ప్రశ్నించుకుందామండి. కానీ దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు కాబట్టి మనము అన్నీ కూడా మరి ఉచితంగా మనము గ్రహించగలుగుతున్నామండి. సూర్యచంద్రుల యొక్క ఆ యొక్క తేజోమైన కిరణాలు కానీ, ప్రకృతి కానివ్వండి, అడవులు అన్నిటి నుంచి కూడా మనం అన్నీ కూడా దేవుడిచ్చిన ఉచితమైనవి మనం పొందుకుంటున్నాం కాబట్టి దేవునికి మనం ఎప్పటికి కూడా కృతజ్ఞత కలిగి దేవుని యొక్క ప్రేమను మనం పొందుకుంటున్నాం కాబట్టి దేవునికి ఎంతనా కూడా మనము మరి రుణస్థులమే అండి. దేవుని గూర్చిన జ్ఞానము కొదువ. 8వదిగా ఇలా మనం ఎన్నెన్నో కొదువులను కలిగి ఉంటే నాకేమో కొదువ అని ప్రభువును మనము ప్రశ్నించకుండా మనలోని మనమే తొంగి చూసుకుందామండి. మనలోని ఈ కొదువులన్నీ తీర్చబడాలంటే మనము దేవుని ఎద్దుకు రావాలి, ఆయనను రక్షకునిగా అంగీకరించాలి. మనలను మనము ఉపేక్షించుకొని మన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. అప్పుడే మనకు ఎట్టి కొదువ ఉండదు. యెహోవా మన కాపరి, మనకెట్టి కొదువ ఉండదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువే ఉండదు. కీర్తన 34వ అధ్యాయం అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. కనుక మన శ్రేష్ఠ ధననిధి అయిన యేసయ్యనే ఆశ్రయించి మన శారీరక, ఆధ్యాత్మిక, ఆత్మీయ కొదువులన్నీ కూడా మనము ఇంకా అభివృద్ధి చేసి నాకేమి కొదువ యేసునాథుండగా అని సంతోషంగా పాడుకుందామండి. దేవుడు అట్టి కృప అందరికీ దయచేయునుగాక. ఆమేన్.